స్టాక్ మార్కెట్. మన యూట్యూబ్లో టెక్స్ట్ చేయగానే నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేస్తాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ చాలా వచ్చేస్తాయి. అందులో కంటెంట్ ఎంత మనకి రీచ్ అవుతుందో అనేది, మనం ఎంత తీసుకుందాం అన్నది మన బట్టే ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను, మోస్ట్ ప్రాబబ్లీ అవన్నీ చాలా వర్కౌట్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే వాళ్ళు చెప్తారు. వాళ్ళందరూ రాంగ్ అనట్లేదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే నా ఛానల్స్లో వచ్చి కమింగ్ వీడియోస్ అయినా నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మాత్రమే చెప్తాం. ఓకే, సో అందులో మీరు ఎంత అర్థం చేసుకుంటారు, ఎలాగ మీరు ఎడ్యుకేట్ పొందుతారు అన్నది మాత్రమే ఉంటుంది. మన స్కూల్స్, కాలేజెస్ వెళ్ళి చదువుకున్నాం, అక్కడ వాళ్ళు టెక్స్ట్ బుక్ చూసి అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది టెక్స్ట్ బుక్లో ఏమున్నదో సేమ్ అలాగే చెప్పేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ ఇక్కడ మార్కెట్లో కూడా చేస్తున్నారు చాలామంది. టెక్స్ట్ బుక్ చూసి ఛానల్లో కంప్లీట్గా అలాగా మక్కికి దించేస్తారు. కొంతమంది న్యూస్ ఛానల్స్ చూస్తారు, ఈవినింగ్ అవగానే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి సో ఇది మొత్తం చెప్పేస్తారు. సో మనకెవరికి టైం ఉండదు కదా. సో అవి కలెక్ట్ చేసుకొని, ఆ పాయింట్స్, డేటా పాయింట్స్ కలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎవరైనా మీరు ఎప్పుడైనా అది ఎక్స్పీరియన్స్ చేశారా, లేదా గెస్ట్ చేసుకున్నారు ఎంతవరకు కరెక్ట్ అనేది? అది కరెక్టా రాంగ్ అనేది మీకే తెలియాలి. మరి మీరు అడగచ్చు, మీరు చూడరా బ్రదర్ అని. నేను చూసేవాడిని, నేను చేసేవాడిని. బట్ నా ఓన్గా నేను నేర్చుకుంటున్నాను, స్టిల్ నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటాను కూడా. మన ఓన్గా ఒక స్ట్రాటజీ ఉండాలి మార్కెట్లో. ఉండాలంటే మీకంటే ఒక స్ట్రాటజీ లేకపోతే మీరు జీవితాంతం ఛానల్స్ చూస్తూనే ఉంటారు. మరేంటి భయ్యా నేను ఛానల్ చూడకూడదు, మరి మీరు చూస్తున్నాను కదా అని మీరు అడగచ్చు. నా ఛానల్లో ఓన్లీ సైకాలజీ అండ్ టెక్నికల్స్ మాత్రమే ఉంటాయి. ఫండమెంటల్స్ అయితే ఉండవు. ఫండమెంటల్స్ క్యాన్ చేంజ్ ఎనీ టైం. ఏ కంపెనీ అయినా ఫండమెంటల్స్ చేంజ్ అవుతాయి. ఈవెన్ గవర్నమెంట్ కూడా మారినప్పుడు కూడా ఫండమెంటల్స్ చేంజ్ అవుతాయి. మన ఇంట్లో మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఫండమెంటల్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఫండమెంటల్స్ నమ్మకూడదు అంటే నమ్మచ్చు. అంటే మీ అది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మన ఇంట్లో ఎక్స్పెన్సెస్ మీరు ప్రతి మంత్ వేసినప్పుడు అది ఫండమెంటల్ లేదు. నెక్స్ట్ ఈ మంత్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ మంత్ తగ్గచ్చు. దీన్ని బట్టే చాలామంది చెప్తారు ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే టాప్ అది ఇది అంటారు. ఏది టాప్ ఏది ఫ్లాప్ అన్నది డిసైడ్ చేసేది మార్కెటే. ఎవరో చెప్పే ఛానల్ కాదు, లేదంటే బ్రోకరేజ్ రిపోర్ట్ కాదు, లేదంటే మనకి న్యూస్ ఛానల్లో వచ్చే ఇంటర్వ్యూలో వచ్చిన మేనేజ్మెంటరీ కామెంటరీ కాదు. మేనేజ్మెంట్ చెప్తుందండి, వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు ఎప్పుడు మీరు కంపెనీ పెట్టారు, మీ ప్రోడక్ట్ సేల్ చేయాలా, దాని గురించి మీరు అంతేనే చెప్పగలుగుతారు. ఇది కాదు, మీరు ఓన్గా ఆలోచించాలి. థింక్, మీకు వర్క్ అవుతుందా లేదా. మీ క్యాపిటల్ తెచ్చినప్పుడు రిస్క్ ఫస్టే మీరు డిసైడ్ అయిపోండి. 1 lakh క్యాపిటల్ తెస్తే అందులో రిస్క్ ఎంత పోగొడతారనేది డిసైడ్ అయిపోవాలి. అప్పుడే మీరు కూర్చోగలరు.